ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ శిలువ ధ్యాన కూడికల్లో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూడండి ప్రియులారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లన్నింటినీ కూడా విసర్జించాలని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే మనమందరం కూడా దేవుని విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థించే విషయంలో, విశ్వాసం ఉంచే విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి విషయాలు మనమందరం కూడా నమ్మకస్తులుగా ఉంటూ ఈ ముసలమ్మ ముచ్చట్లన్నీ కూడా విసర్జించి, చూడండి కొంతమందికి ఇక ఇదే పనిగా పక్కవారితోనో ఎదురు వారితోటో ఇక మాట్లాడుతూనే ఉంటారు. వాటన్నింటినీ కూడా విసర్జించాలని దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉంది. ఈ విసర్జించాల్సినటువంటి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను మనం విసర్జించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో మనం అంధకార క్రియలను విసర్జించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంధకార సంబంధమైనటువంటి కార్యక్రమాలు, చీకటి సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా విసర్జించి మనము దైవభక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము ప్రభువుని తెలుసుకున్నటువంటి వారిగా, దేవునిని విశ్వసిస్తున్నటువంటి వారిగా మనమందరం మొదటిగా ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. రెండవదిగా అంధకార సంబంధమైనటువంటి కార్యక్రమాలను విసర్జించాలని ప్రభు వాక్యము మనకి తేటగా ఈరోజు సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనమందరం కూడా విసర్జించాలని బైబిల్ వాక్యము మనకి తేటగా సెలవిస్తూ ఉంది. అందుచేత ఈరోజు నా ప్రియమైనటువంటి పిల్లలారా, మనమందరం కూడా దేవుని విషయంలో భక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తిహీనతను విసర్జించాలి, దురాశలను విసర్జించాలి అని దేవుడు మనకి ఈరోజు స్పష్టంగా మనకి తెలియచేస్తున్నాడు. అందుచేత ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో వేటిని నీవు కలిగి ఉన్నావు? కొంతమంది ప్రార్థనను విసర్జిస్తూ ఉంటారు, కొంతమంది విశ్వాసాన్ని విసర్జిస్తూ ఉంటారు. ఈరోజు మనం అందరం కూడా దేవుని యందలి భయము, భక్తితో మనము భక్తి కలిగినటువంటి వారిగా, ఆ శక్తిని ఆశ్రయించేటటువంటి వారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనకి తేటగా సెలవిస్తూ ఉన్నాడు. మనము విసర్జించాల్సినటువంటివన్నీ కూడా విసర్జించి దైవభక్తి కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితి నీకు, నీ బిడ్డలకు ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ క్రైస్తవ జీవితంలో మనమందరం కూడా ముసలమ్మ ముచ్చట్లు మనమందరం విసర్జించాలి. రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యములో చూసాం, అంధకార క్రియలను విసర్జించాలి. మూడవదిగా భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనము విసర్జించినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం మారుతాం. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకా వీటిని విసర్జించకపోతే, విడిచిపెట్టకపోతే, ఈరోజు వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు మోకరిస్తే, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.